వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. ఈరోజు వీడియోలో మనం యాసిడ్ బేస్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అనేవి కావాలి యాసిడ్ బేస్లో. అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి అనేది సో పార్ట్ వైజ్గా దీన్ని డిస్కస్ చేసుకుందాము. అండ్ మోస్ట్లీ 6th and 7th క్లాస్ స్టూడెంట్స్కి ఇది ఉంటుంది, అండ్ 10th క్లాస్లో ఉంది. 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్లో వస్తుంది. వెరీ హెల్ప్ఫుల్ టు మెయిన్లీ 10th క్లాస్ అండ్ ఐఐడి స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెంట్ బై అన్ యాసిడ్? చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్తారు, బట్ సింపుల్గా గుర్తుంచుకుని ఎలాగా అని కూడా చూద్దాం మనకు. ద సబ్స్టెన్స్ దట్ రిలీజెస్ H+ అయాన్స్ వెన్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H+ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని మనం యాసిడ్ అంటాం. సో ఏదైతే H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుందో వెన్ ఎవర్ ఇట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H+ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని మనం యాసిడ్ అంటున్నాం. సో యాసిడ్ని మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ యాసిడ్, రెండోది వచ్చేసరికి ఇనార్గానిక్ యాసిడ్. ఆర్గానిక్ యాసిడ్, ఇనార్గానిక్ యాసిడ్. సో వాట్ ఈస్ meant by organic acids? So organic acid, plants నుంచి the substances which occurred from the plants and animals and through the nature పరంగా, plants పరంగా, animals పరంగా వస్తే కనుక that acids are called as organic acids. సో ఆర్గానిక్ అనగానే obtained from plants and animals. సో దీన్ని మనం ఆర్గానిక్ యాసిడ్ అని చెప్పి అనుకుంటాం. అండ్ రెండో వచ్చేసరికి ఇనార్గానిక్ యాసిడ్స్. సో ఏవైతే మినరల్స్ మనకి ఎర్త్ క్రస్ట్లో ప్రజెంట్ అయి ఉన్నాయో వాటిల్ని ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే. సింపుల్ చెప్పాలంటే ఎర్త్ క్రస్ట్లో ఉన్న మినరల్స్లోంచి యాసిడ్స్ కనుక ప్రొడ్యూస్ అయితే దట్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ ఇనార్గానిక్ యాసిడ్స్. సో అబ్టైన్డ్ ఫ్రమ్ మినరల్స్ present in the earth crust. సో వీటిని ఇనార్గానిక్ యాసిడ్స్ అనడం జరుగుతుంది. ఆర్గానిక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే అబ్టైన్డ్ ఫ్రమ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో దీస్ ఆర్ ద 2 types of acids. And the next topic is ionization. So what is meant by ionization? So splitting up of substance into ions. మనకి ions are 2 types అండి, cations, anions. సో ions కింద కనుక మనం డివైడ్ చేస్తే దాన్ని మనం అయోనైజేషన్ అంటాము. ఇప్పుడు దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ద స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇంటూ స్పీషియస్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు సబ్స్టెన్స్ అనేది స్ప్లిట్ అయితే యానియాన్స్ అండ్ క్యాటయాన్స్ కింద, అంటే సింపుల్గా అయాన్స్ అనేది స్ప్లిట్ డివైడ్ అయిపోతే దాన్ని మనం అయోనైజేషన్ అంటాం. సో నెక్స్ట్ దీంట్లో ఇనార్గానిక్ యాసిడ్స్ అంటే మనం చెప్పుకోండి, మినరల్స్ నుంచి వచ్చే యాసిడ్స్ని ఇనార్గానిక్ యాసిడ్ చెప్పంటాం. సో ఇనార్గానిక్ యాసిడ్స్ని మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ మోర్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో మోర్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. సో లెస్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ కనుక రిలీజ్ చేస్తే దాన్ని మనం వీక్ యాసిడ్స్ అంటాం. సో మోర్ నెంబర్ సబ్స్టెన్స్ అనేది వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ రిలీజ్ చేస్తేనేమో స్ట్రాంగ్ యాసిడ్స్, లెస్ నెంబర్లో కనుక రిలీజ్ చేస్తే వీక్ యాసిడ్స్. అంటే ఎంత పర్సెంట్లో 30% రిలీజ్ చేస్తే స్ట్రాంగ్ అంటాము, లెస్ దాన్ 30 అయితే కనుక వీక్ యాసిడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో నౌ స్ట్రాంగ్ అండ్ ఎగ్జాంపుల్స్, HCl ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు మనం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ HCl తర్వాత H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్, అండ్ నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. ఇది కూడా స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపులే. నౌ కమింగ్ టు వీక్ యాసిడ్, ఎగ్జాంపుల్ ఫర్ వీక్ యాసిడ్స్. దీనికి వచ్చేసరికి కార్బోనిక్ యాసిడ్. దిస్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద సాఫ్ట్ డ్రింక్స్ అండి. కార్బోనిక్ యాసిడ్ డ్రింక్ బాటిల్స్ మనకుంటే గ్యాస్లో మనం కార్బోనిక్ యాసిడ్ అంటాము.
అంటే కార్బనిక్ యాసిడ్ అంటే ఏంటంటే మనకి వాటర్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అయితే దట్ ఫార్మ్స్ ఏ కార్బనిక్ యాసిడ్. సో దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వీక్ యాసిడ్స్. అండ్ నెక్స్ట్ నైట్రస్ యాసిడ్, acetic acid. So these are the examples of strong acids and weak acids. So this is a brief introduction for acids. In the next video we discuss the preparations and properties of acids. I hope you understand. Please subscribe and share. Thank you.